शुभ मंगलमय दिवस है आया, शुभ मंगलमय दिवस है आया। आदि शक्ति स्वयं है पधारी, आदि शक्ति स्वयं है पधारी। शुभ मंगलमय दिवस है आया, शुभ मंगलमय दिवस है आया। आदि शक्ति स्वयं है पधारी, आदि शक्ति स्वयं है पधारी। शुभ मंगलमय दिवस है आया। हर लहर पर नई तरंग है, हर लहर पर नई तरंग है, हर तरंग पर नई उमंग है, हर लहर पर नई तरंग है, हर तरंग पर नई उमंग है। हर हृदय में उल्लास आह्लाद है, हर हृदय में उल्लास आह्लाद है। परम परमेश्वरी का उपहार है, परम परमेश्वरी का उपहार है। शुभ मंगलमय दिवस है आया, शुभ मंगलमय हर लहर पर नई तरंग है, हर तरंग पर नई उमंग है, हर लहर पर नई तरंग है, हर तरंग पर नई उमंग है। हर हृदय में उल्लास आह्लाद है, हर हृदय में सुर नर मुनि सब झूम रहे हैं, सुर नर मुनि सब झूम रहे हैं। आज प्रकृति फूल रही है, सुर नर मुनि सब झूम रहे हैं। आज प्रकृति की फूल रही है, फूल खिले भंवरे खग मिल के, फूल खिले भंवरे खग मिल के। रचयिता के ही गुण गाए, रचयिता के ही गुण गाए। शुभ मंगलमय दिवस है आया, शुभ मंगलमय दिवस है आया। देवों ने पुष्प वर्षा की है, देवों ने पुष्प वर्षा की है। प्रार्थना पूर्ण हुई संतों की, प्रार्थना
ब्रह्मरूप है पधारे, शुभ मंगलमय दिवस है आदिशक्ति स्वयं है पधारी, आदिशक्ति स्वयं है पधारी, शुभ मंगलमय, शुभ मंगलमय, शुभ मंगलमय दिवस है आया।
జై శ్రీ మాతాజీ. ఈ ప్రాతకాల ధ్యాన కార్యక్రమానికి వచ్చిన సహజయోగిని సహజయోగులందరికీ కూడా ఆత్మపూర్వకమైన స్వాగతం. ముందుగా మన రెండు వారి చేతులను శ్రీమాతాజీ గారి వైపు తెరిచి ఉంచుకుని శ్రీమాతాజీ గారి యొక్క బొట్టు వంక చూస్తూ మన చిత్తాన్ని పూర్తిగా అంతర్ముఖం చేసుకుని మన చేతుల్లోనూ తల మీద వచ్చే చైతన్యాన్ని పరిశీలించుకుంటూ అమ్మ శ్రీమాతాజీ, దయచేసి మీరు మా సామూర్తిలోకి రండి తల్లి. చేసేది చేయించేది అన్నీ మీరే తల్లి. మేం కేవలం మీ యొక్క పనిముట్లు మాత్రమే. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా అందరి సహస్రారాల్లోకి రండి తల్లి. మా అందరికీ ఈ ధ్యానం చేయటానికి కావలసిన పూర్తి నిర్విచార స్థితిని, నిరానంద స్థితిని ప్రసాదించండి తల్లి. అందరం కూడా తల్లి యొక్క పవిత్ర పాదపద్మాల దగ్గర సంపూర్ణ శరణాగతిని తీసుకుని కుండలని ఉద్దాన పరుచుకుని బంధం వేసుకుందాం. మన చిత్తాన్ని పూర్తిగా మన సహస్రారంలో ఉంచుకుంటూ మన సామూహికత యొక్క చిత్తాన్ని పూర్తిగా పరమ చైతన్యంతో మమేకం చేయమని మన అందరికీ ఈ ధ్యానం చేయటానికి ప్రసన్నమైన చిత్తాన్ని ప్రసాదించమని అమ్మని పూర్తిగా మన సహస్రారంలోకి ఆహ్వానించుకుంటూ 3 మహామంత్రాలు శ్రీ గణేశ మంత్రం తీసుకుందాం. सरस्वती
మన 2 అరచేతులు భూమాత మీద ఉంచుకుని, చిత్తాన్ని భూమాతకి మన చేతికి మధ్య భాగంలో ఉంచుకుంటూ, మన సూక్ష్మ శరీరంలో ఉన్న సమస్తమైన చక్రాల్లోనూ, నాడుల్లో ఉన్న అన్ని దోషాలను పూర్తిగా తొలగించమని ఆ పృథ్వీమాతను ప్రార్థిస్తూ, మన చిత్తాన్ని సహస్రారము, ఆజ్ఞాచక్రము, విశుద్ధి, అనాహత, నాభి భవసాగరం, స్వాదిష్టాన చక్రం, మూలాధార చక్రంలో ఉన్న సమస్తమైన దోషాలను భూమాత తీసుకుంటున్నట్టు మన చేతికి భూమాతకి మధ్య భాగంలో ఏం జరుగుతుందో పరిశీలించుకుంటూ, శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ మంత్రం ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. నెమ్మదిగా మన ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు, కుడి చేతిని భూమాత మీద, చిత్తం పూర్తిగా మన ఎడమ మూలాధారం చక్రం నుంచి ఎడమ ఆజ్ఞ వరకు మన ఇడానాడి అంతటి మీద ఉంచుకుంటూ, మన చేతుల్లో వచ్చే చైతన్యాన్ని పరిశీలించుకుంటూ, ఎడమ అరచేతి వేళ్ల కొనల్లో వచ్చే చైతన్యాన్ని పరిశీలించుకుంటూ, శ్రీమాతాజీ మా అందరి ఇడానాడిలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను పూర్తిగా భూతత్వం ద్వారా తొలగించి మా అందరికీ శుద్ధ ఇచ్చను ప్రసాదించండి తల్లి. మాలో ఉన్న అశుద్ధమైన కోరికలన్నింటినీ పూర్తిగా తొలగించండి తల్లి. మా ఈడానాడిలో ఉన్న శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథుని యొక్క శక్తులను పూర్తిగా జాగృత చేయండి తల్లి. మన కుడి చేతి 5 వేళ్ల కొనని మన ఎడమ భుజం మీద ఉంచి, ఇక్కడ శ్రీ లలితా చక్ర స్వామిని సాక్షాత్ మంత్రం ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లలితా చక్ర స్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన ఇడానాడిని పూర్తిగా శక్తివంతం చేయమని, మన ఇడానాడిలో ఉన్న అన్ని భయాలు, బాధలు, మన ఎడమ వైపుకు సంబంధించిన అన్ని బాధలను పూర్తిగా తొలగించమని అమ్మని ప్రార్థిద్దాం. నెమ్మదిగా కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు, ఎడమ చేతిని ఆకాశం వైపు, చిత్తము మన కుడి స్వాదిష్టాన చక్రం నుంచి కుడి ఆజ్ఞ వరకు మన పింగళ నాడి అంతటి మీద శ్రీమాతాజీ దయచేసి మా పింగళ నాడిలో ఉన్న సమస్తమైన దోషాలను, అధికమైన వేడిని,
అధికమైన ఆలోచనలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. మాలో ఉన్న శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమంతుని యొక్క శక్తులను పూర్తిగా జాగృత చేయండి తల్లి. మన కుడి అరచేతిలో వచ్చే చైతన్యాన్ని పరిశీలించుకుంటూ మన ఎడమ చేతి 5 వేళ్ల కొనని మన కుడి భుజం మీద ఉంచి, శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ శ్రీచక్ర స్వామిని. మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శ్రీచక్ర స్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ఉన్న, మాపై ఏర్పడుతున్న అన్ని రకాల ఒత్తిడులను, భవిష్యత్తు సంబంధించిన అన్ని ఆందోళనలను పూర్తిగా తొలగించి మా పింగళ నాడిని శక్తివంతం చేయండి తల్లి. మన 2 అరచేతులు శ్రీమాతాజీ గారి వైపు, చిత్తం పూర్తిగా మన మధ్య నాడిలో, మన 2 అరచేతుల్లోనూ సమానమైన చైతన్యం వస్తుందో లేదో పరిశీలించుకుంటూ, శ్రీ మాతాజీ, దయచేసి మా ఇడా పింగళ నాడులను పూర్తిగా సమతుల్యం చేయండి తల్లి. మమ్మల్ని అందరినీ సదా సుషుమ్న మార్గంలో నడిపించి మా అందరికీ పూర్తి సమతుల్య స్థితిని, శాంతిని, ఆనందాన్ని ప్రసాదించండి తల్లి. మాలో ఉన్న శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని పూర్తిగా జాగృత చేసి మా మధ్య నాడిని విశాలం చేయండి తల్లి. మన చిత్తాన్ని మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు నడుపుకుంటూ ఓంకారం 3 సార్లు తీసుకుందాం. ఓం. ఒక్క నిమిషం పాటు మన చిత్తాన్ని పూర్తిగా సహస్రారంలో ఉంచుకుని మనం సమతుల్య స్థితిని పొందేమో లేదో పరిశీలించుకుందాం. ఇంకా మనకి ఏమైనా ఆలోచనలు గతానికి సంబంధించినవి కానీ, భవిష్యత్తు సంబంధించినవి కానీ వస్తూ ఉంటే, శ్రీమాతాజీ, దయచేసి మమ్మల్ని సదా సుషుమ్నా మార్గంలో నడిపించండి తల్లి. మన 2 అరచేతులు భూమాత మీద చిత్తం పూర్తిగా మన మధ్య మూలాధార చక్రంలో ఉంచుకుంటూ, శ్రీమాతాజీ, దయచేసి మీరు మా అందరి మూలాధార చక్రాల్లోకి శ్రీ గణేశం రూపంలో రండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశ.
దయచేసి మా ఆత్మోన్నతికి ఏర్పడుతున్న అన్ని రకాల అవరోధాలను సదా తొలగించండి తల్లి. మా మూలాధార చక్రం యొక్క 4 తళాల్లో ఉన్న శ్రీ గణేషుని యొక్క సమస్తమైన శక్తులను పూర్తిగా జాగృతి చేసి మమ్మల్ని అందరినీ శ్రీ గణేశంలాగా తీర్చిదిద్దండి తల్లి. మన మూలాధార చక్రం దగ్గర తల్లి యొక్క పవిత్రమైన పాదపద్మాల దగ్గర నుంచి వచ్చే చైతన్యాన్ని మన లోపల స్థిరపరచుకుంటూ మనలో శ్రీ గణేషుని యొక్క తత్వాన్ని పూర్తిగా స్థిరపరచమని అమ్మని ఆత్మపూర్వకంగా ప్రార్థిద్దాం. అమ్మ, మా అందరికీ శ్రీ గణేషుని యొక్క తత్వమైన అబోధిత తత్వాన్ని పూర్తిగా ప్రసాదించండి తల్లి. మన మూలాధార చక్రం దగ్గర వచ్చి చైతన్యాన్ని పరిశీలించుకుంటూ నెమ్మదిగా మన చిత్తాన్ని మన జన్మజన్మల కుండలిని మాత దగ్గరికి తీసుకొచ్చుకొని అమ్మ కుండలిని మాత, దయచేసి మా అందరి కుండలిని, మా సాముఖతి యొక్క అందరి కుండలిని మీ యొక్క ఆది మహాకుండలిని శక్తితో విలీనం చేసుకోండి తల్లి. శ్రీ గౌరీ కుండలిని మాత మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ కుండలిని మాత, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన కుండలిని యొక్క కదలికని పరిశీలించుకుంటూ మనలో ఉన్న అన్ని చక్రాలని పూర్తిగా శక్తివంతం చేయమని మన చిత్తాన్ని స్వాదిష్టాన చక్రం దగ్గరికి, నాభి చక్రం, భవసాగరం, మధ్య హృదయ చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రంలోకి తీసుకొచ్చుకుంటూ మన కుడి చేతిని మన మాడు దగ్గర బోలించి ఉంచి 3వ మహామంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కలికి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని పూర్తిగా మన బ్రహ్మరంధ్రం దగ్గరున్న తల్లి యొక్క పవిత్రమైన పాదపద్మాల దగ్గరే ఉంచుకుంటూ
మనందరికీ పూర్తి నిర్విచార స్థితిని, ఆలోచన రహిత స్థితిని పూర్తిగా ప్రసాదించమని ఒక్క నిమిషం పాటు మనలో వచ్చే ఆలోచనను పరిశీలించుకుంటూ మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకుందాం. మనలో పూర్తి నిశ్శబ్ద స్థితిని ప్రసాదించమని, మనం ఎప్పుడైతే పూర్తి నిర్విచార స్థితిని, నిశ్శబ్ద స్థితిని పొందగలుగుతూ ఉంటామో ఆ పరమ చైతన్యంతో పూర్తిగా మమేకమవుతూ ఉంటాం. మన యొక్క పూర్ణ రక్షణ ఆ భగవంతుడు తీసుకుంటూ ఉంటారు. మనలో శాంతి అనేది వస్తుందో లేదో మనం పరిశీలించుకుంటూ మన చిత్తాన్ని సహస్రారానికి ఎంత పైకి తీసుకెళ్ళగలిగితే అంతవరకు తీసుకెళ్తూ ఆ పరమ చైతన్యంతో పూర్తిగా మమేకం చేసుకుంటూ అమ్మతో పూర్తిగా ఒక్కటి అవుతూ ఈ పూర్తి నిర్విచార స్థితిలో, నిరానంద స్థితిలో అమ్మ యొక్క బుద్ధ పూజ సందర్భంగా ఇచ్చిన అమృత వాక్కుని ఆత్మపూర్వకంగా వింటూ అమ్మ ఇచ్చే అనంతమైన పరమ చైతన్యాన్ని మన శరీరంలో ఉన్న ప్రతి కణకణానికి తీసుకుందాం. జై శ్రీ మాతాజీ. Today we have assembled to puja to Buddha. As you know, Buddha was a son of a king, and one day he was shocked to see a very poor man, thin man, walking on the street, very unhappy person. And he felt very sad about it. Then he saw one person who was very sick and about to die. Then he saw a man who was dead, and people were carrying him to the cremation ground. This all upset him very much. And he started thinking about it and seeking what is the reason for all these happenings in human beings. Firstly, why do they become so miserable or sick, or why do they die so miserably? The reason he found out in his search, he went round the whole world, I should say, in the sense he read Upanishads, he went to many gurus, went to many
places of spiritual education, Banaras, everywhere he went. And ultimately, he was sitting under a banyan tree when suddenly his Kundalini was awakened by his Adishakti and he got his realization. Then he realized that the reason for all this is the desire. In Sahaja Yoga, we have now understood that all other desires are not pure desires. Firstly, whatever desires are fulfilled, we are not satisfied by it, first thing. And secondly, all these desires have a repercussion. So what is the pure desire? That you all know is the Kundalini. Kundalini is the power of pure desire which fulfills your pure desire to be the spirit, to be Buddha, to be enlightened. Buddha means a person who is enlightened. So Gautama became Buddha, as you people now have become Sahajogis. But because he went through all these various penances, whatever he learned became part and parcel of him. But in Sahaja Yoga, it is all Sahaj. So we always conclude everything that this is after all Sahaj. And when we try to work out anything, we always say, oh, it will work out spontaneously, it's all right, Mother will do for us. This is a common feeling with Sahaja. So whether to put you all through that long process or to give you realization was a question before me. Because in these days of confusion, there cannot be much time to put you through all which Buddha had gone, and he was one individual, I had to put all of you. That would have been very difficult. I don't know how many would have sustained it. Most of them would have dropped out halfway, or maybe quarter of the way. So, it was done in a Sahaj manner. You did not have to sit in a banyan tree. Ultimately, you got your realization. Your Kundalini was awakened. And you got your enlightenment. But that enlightenment which settled in Buddha is not settled in us because our chakras were not cleansed as he had cleansed his chakras. We had the same body, the same mind, and the same attitude when we got realization. As we were looking at the house of God, still we are looking at the house of God, but you have entered inside the house and you have to look out from the windows. This you forget. And though we are sitting now on a hilltop, out of all the congestion and all the traffic, still you see a car, you get frightened. You don't know you are sitting on top of a hill where your mother has put you nicely. And that is how you try to behave. When I get reports about Sahajogis, I'm quite amazed that they do not know that they are realized souls now. That's why Buddha talked of desirelessness. It's not possible before realization. Even after realization, I find it's difficult. Some sort of a subtle desire exists, and
where you have to work it out, we do not work it out saying that our ego will be catched. So wherever it suits us, we work that way. Wherever it suits, we work this way. The solution of the whole thing is one, which I found out myself, was this, that it's a collective happening. A person who is an individual can never get over his ego. Individualistic person cannot get over his ego. The one who lives individually, wants to enjoy everything individually, can never get over his ego because you have not gone through all that penances. Or else, if you are an individual, then you better go through all these penances and then come back. So the solution is to wash all our chakras, cleanse our life in the collective. And this is what was the solution of the problem of ego. Formerly, everything worked out individually. Like they had to go to Himalayas, take some guru, then the guru would throw him out, then he'll go to another guru, then work there, then he'll throw it out. Then next life he'll be born again he'll be thrown out. Ultimately, if one guru accepts, all right, well, he's beaten up, he's tortured, he's treated everywhere, hanged up, pressed down. And then, ultimately, if any guru gets nearer to any one individual, he would give him realization. This was the situation. But in Sahaja Yoga, the door is open, anybody can come in. Anybody. Get your realization. Because I have faith in collectivity. This collective life will definitely give you what Buddha got through his individual efforts. But there also we fail, that we do not know how to be collective. Individualism is all the time around us. In every way we think of individuals. Wherever collectivity has worked, Sahaja Yoga has prospered. And wherever it has not worked, there has been a problem. So it is very important that we should look at ourselves and see for ourselves and see how much collective we are. Do you enjoy collectivity or not? Are you aiming at collectivity or not? As soon as I thought of this Kabela place you have seen, and I thought that I'll make a little ashram there near the river for you. Immediately people said, Mother, is it all right if we buy our own houses here? Immediately. Then what is the purpose? And then they will call me, Mother, please come to my house for dinner. Please come to my little house for some tea. I'm not interested. So in Sahaja Yoga, unless and until you really become collective in every sense, you cannot ascend and you cannot wash yourself, you cannot cleanse yourself. This point he did not say, but in a way he did say, because he has said, Buddham Sharanam Gacchami. First I surrender myself to my self-realization.
Then he said, Dhammam Sharanam Gacchami, means the dharma in me, I myself surrender to that dharma. That is spirituality. And thirdly, he said, Sangam Sharanam Gacchami. Sangha means collectivity. I surrender myself to the collectivity. But he did not know how to give mass realization at that time. So he got hold of disciples who had to shave off their heads, whether you are a queen or a king, who had to wear only one cloth, whether you are a man or a woman, who had to have only one mat to sleep in a big hall, no husband and wife, no marriage, nothing. And they had to beg their food in the village and feed the Guru, and also they themselves had to eat that food whether it was sufficient or not. That is not in Sahaja. Everything is enjoyable in Sahaja from the very beginning. And you are supposed to be absolutely joyous people in Sahaja. That is there. But the joy of the collectivity, if you do not know how to enjoy, then you cannot ascend. Because there's no other way out. What is the other penance? For some people, even collectivity is a penance till they start enjoying it. And they are very troublesome. This is not good, very critical. Some of them stay in the ashram and criticize everything all the time. This is not good, I don't like this, I don't like that. So here, in complete awareness, you cannot be mesmerized. If you are mesmerized, then you can live whatever way you like. But in complete awareness and full understanding, we have to become collective. This is one of the solutions for our cleansing. We can say like this, supposing my hands are dirty. So I go to one tap and I find there's one drop coming. So can't wash. So I go to another place, there's no water. Third place, I find there's nothing available. Ultimately, I reach the place where I find some water. Then I wash myself completely because I know I can't find it anywhere else. But in Sahaja Yoga, you are immersed in the water of collectivity. If you enjoy this collectivity and can swim in that, then there is no problem. Buddha, as you know, is working on our right side, on our Agya. It's very surprising the deity like him to work on the right side. First he said, for the right side you should be detached, desireless. Nobody would work if they have no desire and if they have no way of earning something out of it, in the normal sense. But desirelessly you have to work.
then only the right side can be conquered. Very symbolic. Normally the right-sided people are extremely thin, but Buddha is very fat. Normally the right-sided people are extremely serious, very serious. Even if you tickle them, they won't laugh. But Buddha is laughing all the time with his both hands and enjoying himself. See the contrast. So, when you are working without any desire, only then this state can be achieved, that you'll be all the time laughing. But those who feel that we are doing this work with certain desire, some are very low-level people, want to make money, some this, that nonsense, that goes on. But it becomes even subtler and subtler and subtler. As you become subtler, the desires start becoming subtler and subtler and subtler. And if you are not careful, it just comes up. So he is the one who is on the right side placed going to the left side. He is the one who has said that you have to be desireless on the right side. What a contrast. Especially in the West, I have seen people do little bit of... What have they done? I lifted that spoon. With the spoon they sit down. And they are surprised to see me that I am not tired. But I don't do anything. I have no desires. Actually, I never do anything. I am just nishkriya, I am just doing nothing. So when you become that instrument, surrendered instrument, when you know you are not doing anything whatsoever, then on the right side, you achieve mastery. How you achieve mastery? You don't do anything, all right? You go to any shop and you get a jackpot without doing anything. You do not desire anything. And suddenly you find, which you have never even thought of is before you, there sits there, available for you. Just have it. So, with a desire to achieve something when you work out, it also has a reaction. Every action has a reaction. But action without desire cannot have reaction because there is no desire already. Supposing I get lost somewhere on the way. So I never feel upset about it because maybe I have to be there. Supposing I want to I have to buy some, say, like a castle, take it like that. So people I have to buy, you see, that's different than desiring. It also came in my neck suddenly. I just said that I have to live in Italy, so must buy a house. They showed me a castle. And this turned out to be no good. All right, doesn't matter. Then the second one, everybody got attached. You must buy this at any cost. This. I somehow didn't like the place very much, but I said, all right, let their desire be fulfilled. It so happened that they were all uprooted and they had to buy another one which they didn't want to buy. And I was very happy about it because I didn't desire anything. And it turned out to be the best. The reason is, whatever is best happens to me.
So whatever happens to me, I know is the best. Is all for my good. Is for the good of Sahaja Yoga. Now anybody criticizes Sahaja Yoga is very, very good, excellent. Like in India, first of all, there was a magazine where Rajneesh used someone to speak against me. But that lady had stolen some of my photographs and had given the photographs as well. And everybody in my family was so angry, my brothers, my husband, they wanted to sue the paper. I said, I don't like this idea of suing the paper or anything. So when we had the first program in Delhi, it was so overcrowded that I could not even take my car inside. So the outside also was filled. And they had to put loudspeakers outside the hall. And I asked the people, how is it they are here? They said, we saw your photographs in the Illustrated Weekly and we were so much impressed. They never read anything. Not a word. And they were all there. One of them is Harsh, and so many of them have come from there. Just seeing the photograph. So if she had stolen the photograph, it was for our good. And normally we would have paid a lot of money to publish something. Without paying any money, it was there. And then these people, you see, my family people, they saw that this magazine was closed for 6 months and they had to go into a terrible loss. I didn't desire that either. When you are desireless, you are happy because you are never disappointed. You are never nervous. So, to be desireless doesn't mean that you become something absurd or ascetic or anything like that. But not to expect something. If I do like this, then this will happen. If I do like this, that will. Not to worry. Do what you want to do. One thing you should know, that nothing bad can. జై శ్రీ మాతాజీ. ఒక 2 నిమిషాలు నిశ్శబ్ద ధ్యానంలో ఉంది. జై శ్రీ మాతాజీ.
శ్రీ మాతాజీ గారు బుద్ధ పూజ సందర్భంగా 1991లో ఇచ్చిన ప్రవచనానికి తెలుగులో అనువాదం చూద్దాం. ఈ రోజున మనమంతా బుద్ధ పూజ జరపడానికి సమావేశమయ్యాం. బుద్ధుడు ఒక రాజవంశానికి చెందినవాడని మనందరికీ తెలుసు. ఒకరోజు ఆయన చనిపోయిన ఒక వ్యక్తిని ప్రజలు మోసుకు వెళ్లటం చూసి ఆయన ఎంతో ఆవేదన, వ్యధతో కలత చెందారు. అన్వేషించడం మొదలుపెట్టారు. చిట్ట చివరకు ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఉండగా అకస్మాత్తుగా ఆదిశక్తి కృప వలన అతని కుండలిని జాగృతి చెందడం జరిగింది. ఆయన తన ఆత్మ సాక్షాత్కారం పొందాడు. చివరకు ఈ విపత్తులన్నిటికీ కారణం కోరికలే అని ఆయన తెలుసుకున్నాడు. కోరికలన్నీ శుద్ధ కోరికలు కావని మనం ఇప్పుడు సహజయోగంలో అర్థం చేసుకున్నాము. ఎన్ని కోరికలు నెరవేరినా వాటితో మనం సంతృప్తి చెందడం లేదు. అయితే శుద్ధ ఇచ్చ అంటే ఏమిటి? అదే కుండలిని అని మీకందరికీ తెలుసు. శుద్ధ ఇచ్చ యొక్క శక్తే కుండలిని. ఆత్మగా, బుద్ధినిగా మరియు ఆత్మవికాసం పొందిన వ్యక్తిగా మారటానికి మీ శుద్ధ ఇచ్చను కుండలిని సంతృప్తి పరుస్తుంది. బుద్ధుడు అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి. కాబట్టి గౌతముడు మీరు సహజయోగులైనట్లుగా బుద్ధుడయ్యాడు. అనేక రకాలుగా తపస్సులు, ధ్యానాలు చేసి సంపాదించిన జ్ఞానమంతా ఆయనలో అంతర్భాగమైంది. మీ ఆత్మ సాక్షాత్కారం మీరు పొందారు. కానీ బుద్ధులలో స్థిరపడినట్లుగా ఆత్మ సాక్షాత్కారం మనలో స్థిరపడలేదు. కారణం, బుద్ధుడు తన చక్రములను పరిశుభ్రపరుచుకున్నట్లుగా మన చక్రములు పరిశుభ్రపడలేదు. ఆయన లాంటి శరీరము, మెదడు, అభిప్రాయాలే ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మనం కూడా కలిగి ఉన్నాము. బుద్ధుడు నిష్కామం గురించి చెప్పేవాడు. అలా కోరికలు లేని స్థితి ఆత్మ సాక్షాత్కారం ముందు అసాధ్యము. ఒంటరిగా ఉన్న వ్యక్తి ఎన్నటికీ తన అహంకారం నుంచి బయటకు రాలేడు. అహంకారానికి పరిష్కారం ఏమిటంటే మీ చక్రములను శుద్ధిపరచుకొనటం, సామూహికతలో మీ జీవితాన్ని పరిశుభ్రపరచుకొనటం. నాకు సామూహికతలో నమ్మకం ఉంది. బుద్ధుడు తన వ్యక్తిగత శ్రమ, ప్రయత్నముల ద్వారా సాధించగలిగిన దానిని ఈ సామూహిక జీవనము నిస్సందేహంగా మీకు ఇవ్వగలదు. అయితే మనం సామూహికంగా ఎలా ఉండాలో మనకు తెలియదు. అక్కడ కూడా విఫలమయ్యాము. ఎక్కడ సామూహికత పనిచేస్తుందో అక్కడ సహజయోగం అభివృద్ధి చెందింది. ఎక్కడ పనిచేయలేదో అక్కడ ఏదో ఒక సమస్య ఉంటుంది. మనల్ని మనం గమనించుకొనడం, మనల్ని మనం చూసుకొనడం, మనం ఎంత సామూహికత ఉన్నామో పరీక్షించుకొనడం చాలా ముఖ్యం. సహజయోగంలో ప్రతి ఒక్క విషయంలో మీరు నిజంగా సామూహికంగా లేకపోతే మీరు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించలేరు. మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోలేరు. మిమ్మల్ని మీరు పరిశుభ్రపరచుకోలేరు. ఈ విషయం బుద్ధుడు చెప్పలేదు, కానీ ఒక విధంగా ఆయన తెలియపరచడం జరిగింది. బుద్ధం శరణం గచ్చామి. ప్రథమంగా నేను నా ఆత్మ సాక్షాత్కారానికి శరణాగతుడును. ఆ తర్వాత ధర్మం శరణం గచ్చామి. నాలోని ధర్మానికి నేను శరణాగతుడును. అదే ఆధ్యాత్మికత. ఇక మూడవది సంఘం శరణం గచ్చామి. సంఘము అంటే సామూహికత. నేను సామూహికతకు శరణాగతుడును. కానీ ఆ కాలంలో సామూహిక ఆత్మ సాక్షాత్కారం ఎలాగ ఇవ్వాలో ఆయనకి తెలియదు. సహజయోగంలో ఆరంభం నుండి అన్ని ఆనందింపదగినవే. సహజయోగంలో మీరు పరిపూర్ణ ఆనందంతో ఉండే వ్యక్తులుగా ఉండాలి. అయితే సామూహిక ఆనందము, ఇది మీకు తెలియకపోతే మీరు ఆధ్యాత్మిక ఉన్నతి పొందలేరు. ఇక్కడ సంపూర్ణ చైతన్యం, పూర్తి అవగాహనలతో మీరు సామూహికం అవ్వాలి. సహజయోగంలో సామూహికత అనే జలములో మునిగి ఉన్నారు. అటువంటి సామూహికతను ఆనందిస్తూ ఈదుతూ ఉంటే ఇక సమస్య లేదు. బుద్ధుడు మీ కుడి పక్కన ఆజ్ఞాచక్రంలో పనిచేస్తూ ఉంటాడని మీకు తెలుసు. ఆయన లాంటి దేవత కుడి పార్శ్వంలో పనిచేయడం ఆశ్చర్యకరమైన విషయం. ఆయన కుడిపార్శ్వం వారు
బంధరాహిత్యము, నిష్కాములుగా ఉండాలని చెప్పాడు. నేను చెప్పేది సాధారణంగా కోరిక అనేది లేకపోతే ఎవరూ పనిచేయరు, సంపాదనకు మార్గం ఉండదు. అయితే నిష్కామంగా మీరు పని చేయాలని దాని అర్థము. అప్పుడు కుడిపార్శ్వం జయించడానికి వీలవుతుంది. గొప్ప సంకేతం ఏమిటంటే సాధారణంగా కుడిపార్శ్వం వారు సన్నగా ఉంటారు, కానీ బుద్ధుడు చాలా లావు. ఇంకా కుడిపార్శ్వం వారు చాలా సీరియస్ గా ఉంటారు. వారి ముఖములో చిరునవ్వు కనపడదు, కానీ బుద్ధుడు ఎప్పుడూ నవ్వుతూ ఆనందిస్తూ కనబడతాడు. భేదమును గమనించండి. కాబట్టి కేవలం ఏ కోరిక లేకుండా మీరు పనిచేస్తూ ఉంటే మాత్రమే ఈ స్థితిని చేరుకుని ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. కానీ ఫలానా కోరికతో ఈ పని చేస్తున్నాం అని భావించే ప్రజలు దిగువ స్థాయిలో ఉండి డబ్బే ప్రధానంగా లేక హీనమైన కోరికలతో పనిచేసేవారు ఉంటూనే ఉంటారు. అలాంటి కోరికలు సూక్ష్మాతి సూక్ష్మంగా ప్రజల్లో ఉండిపోతాయి. మీరు సూక్ష్మంగా మారుతూ ఉంటే కోరికలు కూడా సూక్ష్మాతి సూక్ష్మం అవుతాయి. కానీ మీరు అజాగ్రత్తగా ఉంటే అవి తిరిగి పెరిగి పడగలెత్తుతాయి. ఆ విధంగా బుద్ధుడు కుడిపార్శ్వంలో ఉంటూ ఎడమపార్శ్వం వైపు ప్రయాణిస్తాడు. కుడిపార్శ్వంలో ఆయన ఉంటూ మీరు నిష్కాములై ఉండాలి అని చెప్పడం జరిగింది. వాస్తవానికి నేనన్నడూ ఏమీ చెయ్యను. నేను కేవలం నిష్క్రియను, కేవలం ఏమీ చెయ్యకుండా ఉంటాను. కాబట్టి మీరు శరణాగతి పొందిన ఉపకరణంగా మారి ఏదో ఒకటి చేస్తున్నా ఏమీ చేయట్లేదనే భావనతో మీరున్నప్పుడు మీ కుడిపార్శ్వము మీ యొక్క చెప్పు చేతల్లో ఉంటుంది. ఏదో పొందాలనే కోరికతో మీరు పనిచేస్తే అది ప్రతిచర్యకు కూడా దారి తీస్తుంది. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నిష్కామంగా చేసే చర్యకు ప్రతిచర్య ఉండదు. ఎందుకంటే కోరిక అనేది అందులో లేదు. మీలో కోరిక లేకపోతే మీరు ఆనందంగా ఉంటారు. కారణం మీరెన్నడూ నిరుత్సాహపడరు, ఎన్నడూ ఆందోళన చెందరు. అయితే కోరిక లేకపోవడం అంటే మీరు మూర్ఖులుగాను లేక మునీశ్వరులుగాను ఉండడం కాదు. దేనిని మీరు ఆశించకూడదు. నేను ఇలాగ చేస్తే ఇది జరుగుతుంది, అలాగ చేస్తే ఆ విధంగా ఎన్నడూ చింతించకండి. మీరు అనుకున్నట్లుగా చేయండి. ఒక్క విషయం, మీకేమీ చెడు జరగదని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ కనుక ఏదైనా హాని మీకు జరిగితే మీలో ఏదో లోపం ఉన్నట్లు లెక్క. ఒక పర్యాయం నడుస్తుంటే మొదటిసారిగా కాలు జారి నేను కింద పడటం జరిగింది. అంతగా దెబ్బలు తగలలేదు. మీరు ఇంటి నుండి కదలకండి, మీకు కీళ్లకు సంబంధించిన సమస్యలు రావచ్చు అని అన్నారు. నాకెన్నడూ అటువంటి వ్యాధి రాదు, అయినా పర్వాలేదు. అలాగే నేను ఇంట్లోనే గడపవలసి వచ్చింది. ఆ సమయంలో ఈ గ్రంథ రచనని నేను చేశాను. నేను జారి కింద పడడం మంచిదయింది. కాబట్టి మీరు అన్ని నిరాశలను సద్వినియోగం చేసుకోండి. ఎన్నడైనా నిరాశ ఎదురైతే దానిని గమనించి నవ్వుకోండి. అది మీ మంచికేనని, ఏదో నూతన విషయం కనిపెట్టడానికని, మరేదో ఉత్తమమైన దానిని తెలుసుకోవడానికని గుర్తుపెట్టుకోండి. కానీ మీ వ్యక్తిగత కట్టుబాట్లు దృఢంగా ఉంటాయి. అందుకే నేను సామూహికతలో ఉండండి అని మీకు చెబుతూ ఉంటాను. జై శ్రీ మాతాజీ. అమ్మ ఇచ్చిన ఈ అమృత వాక్కుని మనలో పూర్తిగా స్థిరపరచుకుంటూ మనందరికీ పూర్తిగా శుద్ధ ఇచ్చను ప్రసాదించమని అమ్మని ప్రార్థిస్తూ శ్రీ మాతాజీ, ఈరోజు మా అందరికీ శుద్ధ ఇచ్చలోను సాంఖ్యతలో ఉన్న ఆనందాన్ని తెలియచేసినందుకు శతకోటి ధన్యవాదాలు తల్లి. శ్రీ మాతాజీ, మా అందరికీ శాంతిని ఆనందాన్ని ప్రసాదించినందుకు శతకోటి ధన్యవాదాలు తల్లి. అమ్మా, ఈ విశ్వాన్ని అంతటికీ కూడా శాంతిని, పరమ చైతన్యాన్ని ప్రసాదించండి తల్లి. అందరం కూడా కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన వేసుకుందాం.
అమ్మా, ఈ ధ్యానాన్ని మీ పవిత్ర పాద పద్మాలకు సమర్పిస్తున్నాము. ఈ ధ్యానంలో ఏమైనా తెలిసి తెలియక తప్పులు జరిగినట్లయితే దయచేసి మమ్మల్ని మన్నించండి తల్లి. జై శ్రీ మాతాజీ. తల్లి ప్రసాదించే ఈ అనంతమైన పరమ చైతన్యాన్ని, మన ధ్యాన స్థితిని సంగీతం వింటూ కొంతసేపు కొనసాగించుకుందాం. జై శ్రీ మాతాజీ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ.
Om